హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో ఏం చేద్దామా అని ఆలోచించి అందరికీ యూస్ఫుల్ అయ్యే హౌస్ వైఫ్స్కి యూస్ఫుల్ అయ్యే టిప్ ఒకటి చెప్దామని అనుకున్నా. నాకు వచ్చిన ఐడియా ఇది. సో నాకు చాలా చిన్నదనమాట. సో ఇందులో షెల్ఫ్స్ కానీ ఇంకా ఏమీ లేవన్నమాట. సో నేను ఇక్కడే మొత్తం పెట్టుకున్నా. ఇప్పుడైతే చాలా క్లమ్జీగా ఉంది. సో నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఎందుకు మనం జీరో కాస్ట్‌తో అంటే ఏం పర్చేస్ చేయకుండా షెల్ఫ్స్ అవిని ఎందుకు కొనాలి? మన దగ్గర ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి అని ఒకసారి అనుకున్నా నేను. సో అదే టిప్ మీకు చెప్పాలనుకుంటున్నా. చూసారా ఇక్కడ కిచెన్ ఇది కార్నర్ ఏదైతే ఉందో అన్నీ క్లమ్జీగా ఉంది. సో దీనికి ఆర్గనైజ్ చేయడానికి నేను ఒక కార్డ్‌బోర్డ్ యూజ్ చేసి జీరో కాస్ట్‌తో చేద్దామనుకుంటున్నా. నేనైతే ట్రై చేశాను. నాకు నచ్చింది. సో మీకు కూడా యూస్‌ఫుల్ అవుతదని చెప్పి నేను పోస్ట్ చేద్దామని చేస్తున్నా. సో ఇక్కడ ఇది చూసారా కార్డ్‌బోర్డ్. ఇది ఫ్లిప్‌కార్ట్ నుండి నేను ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడో వచ్చింది ఇది. సో నేను యూజ్ అవుతుంది. నేను ఇలా క్రాఫ్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎలాగో యూజ్ అవుతుందని చెప్పి నేను పెట్టుకున్నా. అక్కడ ఇది ప్లేస్ చేద్దామని నేను ఆలోచించానన్నమాట. సో ఇది చూసారా, ఇది ఎప్పుడో నేను ఆర్డర్ చేశాను. మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ షేప్లో ఉండి ఇలా ఉంటే మాత్రం యూస్ఫుల్ అవుతుంది. మీ దగ్గర ఉండుంటాయి పాతవి ఓల్డ్వి ఏమైనా ఉన్నా కానీ యూజ్ చేసుకోండి. సో నేను అక్కడ ప్లేస్ చేస్తాను దీన్ని. ఇప్పుడు మీకు ముందు నేను దీన్ని క్లీన్ చేసేసుకుంటా. నేను మొత్తం తీసి క్లీన్ చేసిన తర్వాత ఆర్గనైజ్ చేస్తాను. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ఇవన్నీ తీసి క్లీన్ చేసుకున్న తర్వాత నేను అది సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో అదే చూపిస్తున్నా మీకు. నా దగ్గర ఎక్కువ ప్లేస్ లేదు. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది నా కిచెన్. సో ఒక చోటు నుండి వస్తువు తీసిన తర్వాత వేరే చోట పెట్టాలన్నా చూసుకోవాలి. అలా ఉంటుందన్నమాట నా కిచెను. నా లాంగ్వేజ్తో కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. నాకు తెలుగు అంతగా రాదు. సో వచ్చిన దాంట్లోనే నేను చెప్తున్నా. ఏమైనా తప్పులు చెప్తే ఏమనుకోవద్దు. సో ఇదంతా నాకు సర్దడానికి అయితే టైం పట్టింది చాలా. నా కిచెన్లోని వస్తువులన్నీ నార్మల్గానే కనిపిస్తూ ఉంటాయండి. ఏమీ పాష్గా కనిపించవు, క్లాసీగా కూడా ఉండవు. ఎందుకంటే నేను అన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవే యూజ్ చేస్తాను. మామూలుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగా. ఇది చూడండి, వెల్లుల్లి డబ్బాలో పెట్టుకున్నా. సో అన్నీ నేనైతే ఏమైతే మన దగ్గర ఓల్డ్ డబ్బాస్ అన్నీ నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటాయండి, ఏం ఐస్ క్రీమ్ డబ్బా వచ్చినా ఏమొచ్చినా ఎంతో పొదుపుగా యూజ్ చేసుకుంటాం దాన్ని. నేను కూడా అంతే అండి. ఎందుకు ఇప్పుడు షెల్ఫ్స్ అని, బాక్సులు అని, ఆర్గనైజర్స్ అని అవన్నీ మనం కొంటాం. ఇప్పుడు పాతవి మన దగ్గర ఉన్నవి ఏం చేస్తామని నేను అలా ఆలోచిస్తాను. ఎందుకు వీడియోస్లో అన్నీ పాష్గా కనిపించడానికి అన్నా న్యాచురల్గా నా దగ్గర ఏమున్నాయో నేను అది చూపిస్తున్నాను మీకు. సో ఇవే నా దగ్గర ఉన్నాయి. నేను కూడా అనుకున్నా కిచెన్కి ఏమైనా ఆర్గనైజర్ తీసుకుందామా, ఇంకా ప్లేస్ లేదు కదా పెట్టుకోవడానికి, చూడడానికి కూడా అసలు బాగోవడం లేదు, తీసుకుందామా అని చూస్తూ ఉన్నా కానీ నాకు అంతగా నచ్చలేదండి. సో నేనేం తీసుకోలేదు. సో ఈ బాక్సెస్కి కూడా నేను ఒక డై చేశాను అనమాట. సో అది తర్వాత చూపిస్తాను నేను మీకు ఏంటో. సో ఇదంతా క్లీన్ చేసుకున్నానండి నేను. ఎందుకంటే పెట్టే ముందు ఒకసారి ఎలానో తీస్తున్నా కదా అని మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇదన్నీ ఆయిల్ మార్క్స్ అండి, ఇవన్నీ ఆయిల్ మచ్చలు. సో పేపర్ అయితే నేను ఖచ్చితంగా పెడతానండి. ఎందుకంటే మనకి కింద మొత్తం ఆయిలీ అయిపోతే అది క్లీన్ చేసుకోవడం ఇంకా కష్టమైపోద్దండి. నేను ఖచ్చితంగా అయితే పేపర్ పెడతాను. ఈ టిప్ మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను నేను. సో పేపర్ కూడా నేను చేంజ్ చేసేస్తున్నాను. ఆయిలీ అయిపోయింది కదా కొంచెం అని చెప్పి నేను తీసేస్తున్నాను పేపర్ని. సో కొత్త పేపర్, వేరే పేపర్ ఫ్రెష్ది వేసి ఆ తర్వాత నేను సర్దుతానండి. ఇది తీసేసాను, వేరే పేపర్ వేస్తాను. చూడండి ఇక్కడ నీట్గానే ఉంది, కాకపోతే ఇక్కడ పేపరే కొంచెం అంటుకుందనమాట. సో అది క్లీన్ చేసేసి కొత్త పేపర్ వేస్తాను నేను. నీట్గానే ఉందండి, ఆల్రెడీ పేపర్ పెట్టి ఉన్నా కదా. సో నీట్గానే ఉంది. అది పెట్టకపోతే ఇంకా ఆయిలీ డస్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదైతే క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. పేపర్ తీసి వేరే పేపర్ వేసేయడమే. సో నేనైతే ఇలానే చేసుకుంటానండి. మీరు కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తారనుకుంటున్నాను నేను. ఇలా ఉంటేనే క్లీనింగ్ ఈజీ అవుతుంది మనకి. ఒకేసారి క్లీన్ చేసుకోవాలి, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. సో ఈ బాక్స్ నేనైతే ఇలా కట్ చేసేసుకున్నానండి. ఒక సైడ్ అయితే నేను కట్ చేశాను
క్లోజింగ్ సైడ్ ఏదైతే ఉందో అది నేను కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని అక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా కార్నర్లో. సో ఇంకో సైడ్ అలానే పెట్టేశానండి. ఇంకా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కట్ చేయలేదు, నేను ఒక సైడ్ మాత్రమే తీసాను. సో దీన్ని ఎడ్జ్ ఏదైతే ఉందో మన రెండో సైడ్ అది గోడ వైపు పెట్టాను. ఎందుకంటే ఎడ్ సైడ్ పెడితే మళ్ళీ వేరే వస్తువులు పెట్టినప్పుడు ఇబ్బంది అయిపోతుందని కార్నర్కి పెట్టేశాను నేను. ఇందులో పట్టేవండి ఏమైతే మన దగ్గర ఉన్న వాటిలో ఏమైతే అందులో ఫిట్ అవుతాయో నా దగ్గర ఫిట్ అయినవి నేను కింద అరలో పెట్టుకుంటున్నా. సో నా దగ్గర గ్లాస్వే ఉన్నాయండి, అవన్నీ 2-3 గ్లాసువే అవి. అందుకే పైనుంచి కొంచెం కింద పడినా పగిలే ఛాన్స్ ఉంటుంది, ఎందుకని నేను కింద పెడుతున్నా. హెవీగా ఉన్నాయి కదా అవి. సో మీకైతే లైట్ వెయిట్ ఏమైతే ఉన్నాయో అవి పైన పెట్టుకొని హెవీవి అయితే కింద పెట్టుకోండి. ఇంకా ఇదైతే హనీ జార్ అయితే నాకు సరిపోలేదండి, అందులో ఆ ప్లేస్లో నాకు సరిపోలేదు. సో నేనైతే అది పైన పెట్టుకున్నా, అందుకే కార్నర్కి పెట్టా, కొంచెం సపోర్ట్ ఉంటుందని. ఇంకా మిగతా అవి లైట్ వెయిట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పైన పెట్టేసా. సో దీనివల్ల ఒక 2 షెల్ఫ్స్ వచ్చినట్టు ఉంటుందండి, 2 లైన్స్. ఇది నేను ఆయిల్కి పెట్టుకుంటానండి, ఆయిల్ ఎక్కువ స్పిల్ అవుతుంది కదా, సో ఆయిల్ అవ్వకుండా. సో నేను మిగతా తీసినవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నా వస్తువులు. సో నా దగ్గర అన్ని ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ డబ్బాలు, ఇవి పాష్గా ఏం లేవండి నా దగ్గర. అన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైతే యూజ్ చేస్తారో నేను అలానే యూజ్ చేసుకుంటా. మన దగ్గర కొనుక్కున్నా కానీ కొత్తవి కొన్నా కానీ ఇంకా పాతవి ఏం చేస్తామండి, మూలన పడేస్తాము. ఇదంతా ఎందుకు డబ్బులు వేస్ట్ అని నేను అనుకుంటా. సో ఇలానే ఆర్గనైజర్ కూడా నేనైతే తీసుకోలేదు, నాకు నచ్చలేదు కూడా. ఇంకా నా కార్నర్ చాలా చిన్నది కాబట్టి ఇంకా పెద్దవే వచ్చినాయి, సెట్ కూడా అవ్వాల. సో ఇదేనండి వెల్లుల్లిపాయలు నేను వేసుకున్న బాక్స్ అండి. ఎందుకంటే దీనికి చాలా పొట్టు అది ఉంటుంది కదా, సో బాగా డర్టీ అయిపోద్దని చెప్పి నేను దానికి వేరే బాక్స్ పెట్టుకుంటాను ఇలాగా. సో దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే మనం త్వరగా వంట చేసేటప్పుడు దాన్ని పొట్టంతా తీయడం కష్టం కదా. సో ఒక లేయర్ అయితే పెడతానండి, మొత్తానికి తీసేయను కానీ ఏమైతే పొట్టు గాలికి ఎగరకుండా ఎక్కువ నీట్గా ఉంటుంది. రెబ్బలు మాత్రమే తీసుకునేలాగా నేను క్లీన్ చేసి పెట్టుకుంటానండి. సో ఇది చేస్తున్నా నేను. ఇలా చేసుకుంటే మనకు వంట చేసేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది, ఎక్కువ చెత్త అవ్వకుండా నీట్గా వంట అయిపోతుంది అనమాట. మిగిలినవన్నీ నేను రెబ్బలు తీసేసి మిగిలిన ఏమైతే దాని పొట్టు వచ్చిందో అదంతా పడేసి సర్దినప్పుడు ప్రతిసారి ఇంతే వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట నేను. మళ్ళీ పనిలో పని అయిపోతుంది కదండి ఇది కూడా, సో అలా చేసుకుంటాను. చూసారా, ఇది పడేసాను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే నేను వేసేసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకైతే, పొట్టు ఎక్కువ రాలదు కదా యూజ్ చేసుకున్నప్పుడు కూడా. సో అది పెట్టేశాను, అది సర్దేసి. సో ఇది నా పోపు డబ్బా అనమాట, పోపుల డబ్బా అంటారేమో. సో అది ఇంకా నేను ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి. ఇదే ఇలా వస్తుంది మీకు షెల్ఫ్, చూసుకోండి. సో ఇందాక ఈ బాక్స్ గురించి చెప్తా అన్నా కదా, మిర్చి హల్దీ ఈ బాక్సెస్ అండి. ఇది ఒక ప్యాన్ అండి, ఇప్పుడైతే క్లీన్ చేయలేదులేండి, అందుకే అంత డర్టీగా ఉంది. సో ఇది ఒక ఓల్డ్ ప్యాన్ అనమాట, తవ్వ. అలా టైం అయిపోయింది నేను దీన్ని చేసి. సో వేస్ట్ చేయడం ఎందుకు, ఎలా యూజ్ అవుతుందా అని ఆలోచించి నేను దీన్ని పేపర్ మీద మండాలా టైప్ డిజైన్ వేసి ఇంకా పేస్ట్ చేశాను అనమాట. సో కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా రౌండ్గా ఇవన్నీ అరేంజ్ చేసి, ఇంకా ఏమైతే డైలీ యూజ్ అయ్యే కారం, పసుపు ఇవన్నీ చేతికి అందినట్టు దగ్గరగా ఉంటాయి. ఇంకా లైన్గా అరేంజ్ చేయకన్నా అలా రౌండ్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ప్యాన్ని అలా పెట్టుకున్నానండి. సో ఇదేనండి నేను సర్దేశాను. సో చూసారు కదా, సో అలా పెట్టుకొని సో కార్డ్బోర్డ్ బాక్స్ ఏదైతే పెట్టుకొని అలా చేసుకోవచ్చు. ఇది కూడా ఓవెన్ ఉందండి నాకు, దీనిపైన కూడా చాలా క్లమ్జీ అయితే చెత్త అయిపోయింది. క్లీన్ చేయడం 1 వీక్ అయిపోయింది, ఇంకా అంతే. అన్నీ పేరుకుపోయాయి. 1 వీక్ వీకెండ్లోనే క్లీన్ చేస్తానండి. సో వీక్ డే మొత్తంలో చేసిన వంటలకి వాటికి మొత్తం డర్టీ అయిపోద్ది ఎంతో కొంత. సో ఈ కప్ అయితే మా మమ్మీ ఇచ్చారండి నాకు, అది చాలా స్పెషల్ నాకు. సో అందుకే అది వీడియోలో పెట్టాను. అయినా అది అక్కడే ఉంటుంది అనుకోండి, కొత్తగా ఏం కాదు. నేను ఇంకా ఇంత క్లీన్ చేశాను కదా, ఇంకా ఓవెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. కాలిన్ స్ప్రే చేసుకొని ఇంకా ఇదైతే వైపర్, దీంతో వైప్ చేసేస్తానండి నేను కిచెన్ ఎక్కువ.
అంటే ఇవన్నీ టేబుల్స్ కొంచెం నీట్గా ఉండే ప్లేసెస్కి ఈ వైపర్ పెట్టాను. మిగతా కిచెన్ స్టవ్ వీటికి వేరేది ఉంటుందండి. సో ఇదంతా క్లీన్ చేసుకున్నాను నేను. కొంతమంది అయితే రెగ్యులర్గా క్లీన్ చేసేసుకుంటూ ఉంటారండి, వీక్లీ ఆర్ డైలీ అలా పనిచేస్తూ చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో కొంచెం చెత్తగా ఉండి క్లీన్ చేసిన తర్వాత కళ్ళకి ఎంత బాగా కనిపిస్తుందో కదండి. నేనైతే చాలాసార్లు చూసుకుంటూ ఉంటా, బాగుంది కదా, బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉందని. మళ్ళీ ఓ 4 days వంట చేస్తే ఇంకంతే, మళ్ళీ చెత్త అయిపోతుందండి. సో రెగ్యులర్గా చేసుకుంటేనే కిచెన్ నీట్గా ఉంటుంది, కానీ టైం కూడా సరిపోవాలి మనకి, ఓపిక కూడా ఎక్కువ ఉండాలండి పని చేసేటప్పుడు. మళ్ళీ సైడ్గా క్లీన్ చేసేసుకోవడం దీనికి కూడా. సో ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న టిప్. సో ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్న దాంతో. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.